ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు బలపరిచే వాక్యం కీర్తనల గ్రంథము 103వ అధ్యాయం 5వ వచనం. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు. అవునండి, దేవుడి సమయమందు తన చక్కని వాక్కు ద్వారా మనందరితో మాట్లాడుచున్న మాట. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కొత్తదగుచుండునట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు. అవునండి, గతించిన కాలం మన జీవితంలో ఎప్పటికీ రాదు. దినాలు గడిచే కొలది వృద్ధాప్యం వస్తుంది తప్ప కోల్పోయిన యవ్వనం తిరిగి రాదు. ఇది సత్యం. కానీ వాక్యం చెబుతుంది పక్షిరాజు కోల్పోయిన యవ్వనము తిరిగి పొందుకుంటుంది అని. ఇది వాస్తవమా? అవును, వాక్యం చెప్పేది ఏదైనా వాస్తవమే. అది పక్షిరాజులో మాత్రమే ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణము. పక్షిరాజు 40 సంవత్సరములు జీవించి వృద్ధాప్యంలోనికి చేరుతుంది. ఆ సమయంలో అది ఒక ఎత్తైన శిఖరానికి వెళ్ళి తన ఈకలన్నీ పెరికి వేసుకుంటుంది, తన గోర్లు లాగి వేసుకుంటుంది, తన పదునైన ముక్కును బండకేసి బద్దలు కొట్టేస్తుంది. అట్లా ఆ రక్తపు మడుగుల్లో ఏ విధమైన ఆహారం లేకుండా చాలా రోజులు ఉండిపోతుంది. ఈ సమయంలో కోల్పోయిన స్థానంలో కొత్త ఈకలు, గోర్లు, ముక్కు వస్తాయి. దానితో పాటు నూతన యవ్వనం, బలము తిరిగి పొందుకుంటుంది. మరలా మరొక 30 సంవత్సరములు జీవించి తరువాత మరణమవుతుంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. పక్షిరాజు నూతన బలం పొందాలంటే తనకు తానే తన శరీరంను నలగొట్టుకుంటుంది, శ్రమ పడుతుంది. కానీ నీకు నూతన బలము, నూతన యవ్వనము ఇవ్వడానికి నీకు బదులుగా మన ప్రియ రక్షకుడైన యేసయ్య నలగొట్టబడ్డాడు, శ్రమపడ్డాడు. మేలుతో నీ హృదయాన్ని తృప్తిపరచాలని నీ స్థానాన్ని ఆయన తీసుకున్నాడు. ఇంత చేసిన ఆయన నీ కోసం నీవేమి చెయ్యగలవు? విరిగి నలిగిన హృదయముతో ఆయన పాదాల చెంత చేరి రక్షణ పాత్రను చేతపుచ్చుకొని ఆయనను ప్రియ రక్షకునిగా స్తుతించు. అది చాలు. అంతకు మించి దేనిని నీ నుండి ఆయన ఆశించడు. అవునండి, దేవుణ్ణి స్తుతిస్తూ కనపరుస్తూ మనం జీవించేవారిగా ఉండాలి. అవునండి, ఆ ప్రకారంగా జీవిస్తే కనుక దేవుడి నామం మహిమ పొందుతుంది, మహిమ కలుగుతుంది. అవునండి, మనం ఆ ప్రకారంగా దేవుణ్ణి స్తుతిస్తూ కనపరుస్తూ ఉందాం. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రార్థన. స్తోత్రం నాయన, పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి. అవును తండ్రి, పక్షిరాజు యవ్వనం వలె మీ యవ్వనము కొత్తదగుచున్నట్లుగా మేలుతో మా హృదయం తృప్తిపరుస్తానన్నావు తండ్రి. అవును తండ్రి, పక్షిరాజు నూతన బలం ఎలా పొందుకుంటాదో అలాగా నా పక్షిరాజు తన యొక్క శరీరాన్ని ఎలాగ నలగొట్టుకుందో అలాగ మా కోసం నీ యొక్క శరీరాన్ని నలగొట్టుకుని శ్రమ పొందావు తండ్రి. యేసయ్య, నువ్వు చేసిన త్యాగం ఈ లోకంలో ఎవ్వరు చేయలేరు ప్రభు. యేసయ్య, మరణం వరకు నేను నమ్మకస్తులుగా నిన్ను మహింపరిచేవారిగా, నిన్ను స్తుతించేవారుగా మేమందరం ఉండుటకు నీ కృపను దయచేయమని యేసుక్రీస్తు పుణ్యనామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.